హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరిలో గైస్ ఐ హోప్ గైస్ యూనెస్ డూయింగ్ గుడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా అండ్ మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా. అండ్ ఈ రోజు గైస్ ఈ వీడియోలో మీ అందరికి ఉండే మెయిన్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని ఈ రోజు అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎవ్రీ వీడియో ఏదైతే నేను అప్లోడ్ చేస్తానో ప్రతి వీడియో కింద కామెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. అది ఏంటి అంటే, అన్న నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేస్తున్నా, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అండ్ అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ప్రెజెంట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశారు, వ్యూస్ రావట్లే అని చెప్పేసి డిలీట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే, అన్న నేను 2 months అవుతుంది వీడియో అప్లోడ్ చేసేసి స్టిల్ వ్యూస్ అనేది రావట్లేదు, నేను ఏం చేయాలా, డిలీట్ చేయాలా లేకపోతే డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలా, ప్రైవేట్లో పెట్టాలా అన్లిస్ట్లో పెట్టాలా అని ఇలా చాలా మంది కేసు నాకు యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు. అండ్ అంతే కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు. అన్న మరి ఈ విధంగా డిలీట్ చేయొద్దు అంటున్నారు, మాకు వ్యూస్ ఏ విధంగా వస్తాయి, మరి మేము అప్లోడ్ చేయొద్దు అంటున్నారు, మేము యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేమా, మేము రెవెన్యూ సంపాదించలేమా అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సొల్యూషన్ కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇక్కడ గైస్ ఎవరైతే ఈ విధంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ డిలీట్ చేయడం లేకపోతే డిలీట్ చేసిన వీడియోస్ని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారో, సో ఈ విధంగా చేసే ప్రతి ఛానల్ కూడా ఎప్పటి కూడా సక్సెస్ అవ్వవు. సో ఎందుకు సక్సెస్ అవ్వవు అంటున్నా అంటే, సో ఎవరైతే క్రియేటర్ ఈ విధంగా డిలీట్ చేసి అప్లోడ్ చేస్తున్నారో, సో దానివల్ల ఏంటంటే క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఛానల్ మీద వాళ్ళకే నమ్మకం లేదు. కాబట్టి యూట్యూబ్ ఏం చేస్తుందంటే, మీరు ఫ్యూచర్లో ఇంకెన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ వీడియోస్ని ఇంకెక్కువ మందికి ప్రమోట్ చేయడం ఆపేస్తుంది. సో చాలామంది నాకు మెసేజ్ చేసినారు, అన్న నా వీడియోస్కి అసలు ఇంప్రెషన్స్ కూడా రావట్లేదు అంటే, సో దానికి కూడా ఇది కూడా కారణం గైస్. ఖచ్చితంగా ఇదే అన్ని కారణం అని చెప్పాను, బట్ అందులో ఒక కారణం ఇది, ఓకేనా. సో ఏ విధంగా డిలీట్ చేయడం అయితే ఆపేయండి. ఖచ్చితంగా మీ వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేశారో అదే విధంగా ఖచ్చితంగా ఉంచండి. దయచేసి వీడియోస్ అనేవి ఎప్పటికి కూడా డిలీట్ చేయకండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఎవరికైతే యూట్యూబ్ నుంచి కాపీరైట్ క్లైమ్స్ కావచ్చు, కాపీరైట్ స్ట్రైక్స్ కావచ్చు, కమ్యూనిటీ స్ట్రైక్స్ వస్తే ఏంటంటే ఆ వీడియోస్ని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. బట్ మీరు పదే పదే వీడియోస్కి రీచ్ రావట్లే అని చెప్పేసి, కొన్ని వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశారనుకోండి, ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వరు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక పర్సన్ 10 వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి, 10 వీడియోస్లో 9 వీడియోస్కి 1K వ్యూస్ కన్నా ఎబో వచ్చేసి ఆ ఒక్క వీడియోకి మాత్రమే 30-40 వ్యూస్ వచ్చాయి అనుకోండి. సో తనేమనుకుంటారంటే, ఎవరైనా కొత్త వ్యూవర్స్ మన ఛానల్ విజిట్ అయినప్పుడు ఈ ఒక్క వీడియో వల్ల మా ఛానల్కి సంబంధించిన నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందేమో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరేమో అని చెప్పేసి ఆ వీడియోని కంప్లీట్గా డిలీట్ చేస్తున్నారు. లేదంటే ప్రెజెంట్ రీచ్ వస్తుంది అని చెప్పేసి ఆ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తారు. సో ఈ విధంగా ఎన్నిసార్లు మీరు అప్లోడ్ చేసినా వ్యూస్ అనేవి రావు. ఎందుకు అంటే, సో ఆల్రెడీ ఆ వీడియో ఏదైతే అప్లోడ్ చేస్తారో దాని యొక్క IP అడ్రస్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత, ఓకేనా. సో మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తే కొత్త IP అడ్రస్తో అప్లోడ్ అవ్వదు, సేమ్ IP అడ్రస్తో అప్లోడ్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ మీరు ఎన్నిసార్లు డిలీట్ చేసి అప్లోడ్ చేసినా ఆ వీడియోస్కి రీచ్ అని రాదు. సో దానివల్ల మీ ఛానల్ మీద యూట్యూబ్ అనేది ఇంప్రెషన్స్ అనేది తగ్గిస్తుంది. సో అందుకే డెఫినెట్గా మీ వీడియోస్ అనేది డిలీట్ చేయకండి. సో చాలామంది అడుగుతారు, అన్న మరి మా ఛానల్కి వ్యూసే రావట్లేదు, ఈవెన్ నేను 2 months అవుతుంది అప్లోడ్ చేసేసి వ్యూసే ఇంక్రీజ్ అవ్వట్లేదు, స్టార్టింగ్లో ఎన్ని వ్యూస్ వచ్చేసినాయో అన్ని వ్యూస్తో కానీ అయిపోయింది, రీచ్ అనేది రావట్లేదు, మరి ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, నేను యూట్యూబ్ ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వనా, నేను మంచి కంటెంట్ చేస్తున్నా, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మంచి ఎడిటింగ్ చేస్తున్నా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఎంత చేసినా గైస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ సైడ్ నుంచి మిస్టేక్స్ అనేవి ఏవి లేకపోతే డెఫినెట్గా మీరైతే యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే యూట్యూబ్ అల్గరిథం అనేది గైస్ ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. అంటే నువ్వు నాకు నచ్చలే నీ వీడియోస్ని ప్రమోట్ చేయను, నువ్వు నచ్చావు ఖచ్చితంగా నీ వీడియోస్ ప్రమోట్ చేస్తా అన్నట్టు ఉండదు. ఎందుకంటే యూట్యూబ్ హ్యాండిల్ చేసేది ఒక పర్సన్ కాదు, సో కంప్లీట్ ఒక AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి, సో దానికి ఏ విధంగా నేర్పారో సో అదే విధంగా వీడియోస్ అనేది ప్రమోట్ చేస్తుంది. సో ఇక్కడ గైస్ ఒక్క పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉండదు కాబట్టి, సో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వెళ్ళండి, డెఫినెట్గా వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. సో ఎగ్జాంపుల్గా ఈ రోజు నా ఛానల్ నుంచే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో ఎవరైతే ప్రెజెంట్ నా వీడియోస్ అనేది చూస్తున్నారో ఇది కంప్లీట్గా నాకు టెక్ ఛానల్ రిలేటెడ్ గైస్, ఓకేనా. ఇందులో ప్రీవియస్గా ఎవరైతే నా ఛానల్ సంబంధించిన సబ్స్క్రైబర్స్ ఉన్నారో అందులో కొంతమంది తెలుసు నాకంటే ఒక వ్లాగింగ్ ఛానల్ ఉంది అని చెప్పేసి, ఓకేనా. బట్ ఎవరికి కూడా ఆ వ్లాగింగ్ ఛానల్ స్టార్టింగ్ అయితే రిలీజ్ చేయలేదు. దానికి వచ్చే సబ్స్క్రైబ్ కూడా జెన్యున్గా వచ్చిన వాళ్ళే, అంతా కూడా జెన్యున్గా జరిగింది. అండ్ ఈ ఛానల్ కూడా జెన్యున్గా వచ్చిన వాళ్ళే, ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే, నేను ఎప్పుడైతే ఆ వ్లాగింగ్ ఛానల్ నుంచి నేను ఈ టెక్ ఛానల్కి వచ్చానో, ఆ వ్లాగింగ్ ఛానల్ ఆల్మోస్ట్ 2 months అవుతుంది. ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయక రీసెంట్ 1 week బ్యాకే ఒక 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను, ఓకేనా. సో ఎప్పుడైతే నేను టెక్ ఛానల్కి వచ్చానో, వచ్చిన తర్వాత నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ సబ్స్క్రైబర్స్ నాకు మంచి సపోర్ట్ ఇవ్వడమే జరిగింది. కాబట్టి సో వాళ్ళకంటూ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, అప్డేట్ షేర్ చేయాలని చెప్పేసి
కంప్లీట్గా ఈ ఛానల్ మీద ఫోకస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. అండ్ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేశారు కాబట్టి ఈ ఛానల్కి కావాల్సిన వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది, సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు అండ్ మానిటైజేషన్ అప్లై చేశాను. ప్రెజెంట్ రెవెన్యూ కూడా జనరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. సో ఇక నేనేమనుకున్నాను అంటే ప్రెజెంట్ ఈ ఛానల్ కంప్లీట్ అయిన తర్వాతనే వ్లాగింగ్ ఛానల్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేద్దామని అనుకున్నాను. సో ప్రెజెంట్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో ఎప్పుడైతే నేను వ్లాగింగ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేసానో అప్పుడు నేను అందులో ఒక 10-15 డేస్ బ్యాక్ ఒక బైక్ సంబంధించిన ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో అప్లోడ్ చేసిన ఒక 10-15 డేస్కి ఆ వీడియోకి వచ్చేసి ఆల్మోస్ట్ 800 to 900 వ్యూస్ ఎంతో వచ్చేసి అక్కడి వరకే అయిపోయింది. సో నేనేమనుకున్నా అంటే కంప్లీట్ ఒక టెక్ ఛానల్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఆ వ్లాగింగ్ ఛానల్లో మంచి వీడియోస్ అప్లోడ్ చేద్దాం. అంతేకాకుండా ఈ టెక్ ఛానల్ నుంచి కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకున్నా. ఓకేనా. సో ఏదన్నా జెన్యూన్గా చెప్పేస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే నేను దాని మీద ఫోకస్ చేయడం ఆపేశాను. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో దాని మీద నేను ఫోకస్ చేయడం మానేశాను అండ్ దాన్ని చెక్ చేసి కూడా మానేశాను. వాచ్ టైం ఎంత వస్తుంది, వీడియోస్ వైరల్ అవుతున్నాయా ఇవన్నీ కూడా చెక్ చేయడం మానేశాను. కంప్లీట్గా దీని మీద ఫోకస్ చేశాను. సో ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దాని మీద ఫోకస్ చేద్దామని ఒక 1 వీక్ బ్యాక్ దాన్ని చెక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. వీడియోస్ ఏవైతే వైరల్ అయినాయా, ఎన్ని వీడియోస్ వైరల్ అయినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఏమైనా వాచ్ టైం వచ్చిందా లేదా క్లారిటీగా చెక్ చేసుకుంటే, సో నేను ఎప్పుడైతే ఆ వీడియోని బైక్ సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేశానో అప్పుడు 800 to 900 వ్యూస్ ఉండే కదా. ప్రెజెంట్ ఆ వీడియోకి ఆల్మోస్ట్ చెప్తున్నాయి కదా 40,000 వ్యూస్ ఉన్నాయి ఆ ఒక్క వీడియోకే. నేను ఆ వీడియోని ప్రమోట్ చేయలేదు, లేదంటే ఆ ఛానల్ గురించి ఎవరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు, లేకపోతే దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయలేదు. ఆటోమేటిక్గా యూట్యూబే వైరల్ చేస్తుంది. ప్రెజెంట్ ఆ 800 to 900 దగ్గర ఆగిపోయిన వీడియో ఈరోజు 40,000 వ్యూస్. అండ్ అంతేకాకుండా ప్రెజెంట్ ఎవ్రీడే నాకు 1000 to 1500 వ్యూస్ వస్తున్నాయి ఆ ఒక్క వీడియోకే. అన్ని వీడియోస్ కాదు, ఆ ఒక్క వీడియోకే 1000 to 1500 వ్యూస్ వస్తున్నాయి. అండ్ నా ఛానల్కి కంప్లీట్గా ఆ ఛానల్కి ఎవ్రీడే 80 to 90 అవర్స్ ఆఫ్ వాచ్ టైం వస్తుంది ఎవ్రీడే. ఓకేనా. సో ఏంటి అంటే గైస్ నేను ఏం కూడా చేయలేదు, ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. సో ప్రెజెంట్ నేను చెక్ చేసుకుంటే ఏంటంటే ఆ వాచ్ టైం ఏదైతే ఉందో టోటల్గా నా మానిటైజేషన్ కావాల్సిన వాచ్ టైం వచ్చేసి 3900+ వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఏంటంటే ఆల్రెడీ 1 year అయిపోయింది కాబట్టి కొంచెం వాచ్ టైం డిలేట్ అవుతూ కొంచెం యాడ్ అవుతూ వస్తుంది కాబట్టి సో వితిన్ 10-15 డేస్లో ఆ దానికి సంబంధించిన మానిటైజేషన్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ దానికి కావాల్సిన సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ ప్రెజెంట్ వచ్చేసి 1000+ సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయారు. సో ఇక్కడ ఏ వీడియో అయితే నేను చెప్పానో బైక్ సంబంధించిన వీడియో, ఆ ఒక్క వీడియోకి 1500 వాచ్ టైం వచ్చేసింది. అండ్ అంతేకాకుండా ఆ ఒక్క వీడియోకి 500+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ 40,000+ వ్యూస్. ఎవ్రీడే వచ్చేసి 1000 to 1500 వ్యూస్ వస్తున్నాయి. నేను మీరు ఫోకస్ చేయడం కూడా మానేశాను. అండ్ 2 months అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయక. ఒకవేళ నేను 2 months కంప్లీట్గా వీడియో చేయడం అట్లనే చేస్తే ఏంటంటే ఇప్పటికి ఆచ కూడా మానిటైజేషన్ అయిపోతుండే. సో మెయిన్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వాలి అంటే కంపల్సరీ పేషెన్స్ అనేది ఉండాలి, ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓపిక అనేది ఉంటేనే మీ వీడియోస్కి మంచి రీచ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా రీచ్ వస్తుందని చెప్పలేం, అది మీరు వీడియో అప్లోడ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది గైస్. ఓకేనా. ఎందుకంటే మీరు జెన్యున్గా ఓన్ కంటెంట్ చేశాను, నేను హార్డ్ వర్క్ చేశాను అని మీరు వీడియోస్ అనేది చేసి అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ అనేది రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే కొత్త వ్యూవర్స్ వస్తున్నారో ఆ వీడియోని చూస్తున్నారో సో దాన్ని బట్టి ఎంతసేపు చూస్తున్నారో అనే దాన్ని బట్టి ఆ వీడియోని ప్రమోట్ చేయాలా వద్దా అని చెప్పేసి యూట్యూబే డిసైడ్ అవుతుంది. సో జస్ట్ మీరు ఏం చేయాలంటే వీడియో చేయాలా, అప్లోడ్ చేయాలా, వదిలేయాలా. ఆఫ్టర్ ఒక 10-15 డేస్ తర్వాత ఆ వీడియోని మళ్ళీ అనలిటిక్స్లో చెక్ చేసుకొని దానికి సంబంధించిన ఏమైనా సర్చ్ టర్మ్స్ ఏమైనా ఉంటే చేంజెస్ చేసుకోవాలి. అంతేగాని ఆ వీడియోస్ని పదే పదే క్లిక్ చేసి వ్యూస్ వస్తలేవని చెప్పేసి మీకుగానే వాచ్ చేసుకోవడం, ఇక నాకు వ్యూస్ వస్తలేవు మంచి కంటెంట్ చేసిన అని చెప్పేసి ఆ వీడియోని సోషల్ మీడియా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిట్లలో షేర్ చేయడం, ఈ విధంగా ఎప్పుడూ చేయొద్దు. సో ఈ విధంగా ఎప్పుడైతే షేర్ చేస్తారో యూట్యూబ్కి ఒకటే అర్థమైపోతుంది, వీళ్ళకి కావాల్సింది సోషల్ మీడియా త్రూ కాబట్టి కంప్లీట్గా సోషల్ మీడియానే మీరు షేర్ చేస్తే తప్ప మీకు ఇంకా వ్యూస్ రావు. సో అందుకే ఎప్పుడు కూడా సోషల్ మీడియా షేర్ చేయడం ఆపేయండి. అంతేగాని వ్యూస్ కోసం పదే పదే అందరికీ మాత్రం షేర్ చేయకండి. ఈవెన్ నేను చాలామందిని కూడా అడిగిన అంటే వాళ్ళ ఛానల్ చెక్ చేయమని చెప్పేసి అడిగితే మీరు ఛానల్ లింక్ షేర్ చేయని అని చెప్తే వీడియో లింక్ షేర్ చేస్తున్నారు. ఈ విధంగా వీడియో లింక్ షేర్ చేయడం ఏంటంటే ఇప్పుడు నేను క్రియేటర్ని కాబట్టి నేను అర్థం చేసుకుంటాను కాబట్టి మీ వీడియో కంప్లీట్గా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కూడా స్కిప్ చేస్తే కదా ఒక 2 seconds లేకపోతే 5 seconds చూసాను అనుకోండి, మీ వీడియోకి కావాల్సిన రీచ్ అనేది తగ్గిపోతుంది. సో దయచేసి నేను కానీ ఎవరికైనా అడిగినప్పుడు ఫస్ట్ ఛానల్ లింక్ షేర్ చేయండి. వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీ యొక్క కంటెంట్ని చూస్తారు, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. కావాలని ప్రెజర్ చేసి మాత్రం ఈ వీడియో చూడండి అని చెప్పేసి మాత్రం అస్సలు షేర్ చేయకండి, ఈవెన్ స్టేటస్లో కూడా పెట్టకండి. ఓకేనా. సో ఇక్కడ గైస్ మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి ఏంటంటే వీడియోస్ మాత్రం అప్లోడ్ చేయండి, అంతేగాని ఆ వీడియోస్ని పదే పదే చెక్ చేయడం కావచ్చు,
లేదా అస్సలేవు వ్యూసే అస్సలేవు అని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వకండి. ఏదో ఒక రోజు ఆటోమేటిక్‌గా వైరల్ అవుతుంది. ఎందుకంటే గైస్ ఇక్కడ యూట్యూబ్ అల్గోరిథం అనేది ఎవరైతే గైస్ ఇక్కడ యూట్యూబ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తారో ఎంత ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా బయటికి కనిపించే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. అంటే ఏ విధంగా మన వీడియోస్‌ని పుష్ చేసుకోవాలి, మేము ఏ విధంగా సక్సెస్ అయినాం, అంతేకాకుండా ఏ విధంగా వీడియోస్ అప్లోడ్ చేయాలనే ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తాం గానీ అక్కడ కంప్లీట్‌గా యూట్యూబ్ అల్గోరిథం ఏ విధంగా ఉంటుందన్నది ఎవరికి కూడా తెలీదు. ఆ విధంగా ఉంటే గైస్ ఇంటికి 10 మంది ఉంటే 10 మంది కూడా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేస్తారు. రోజుకు లక్షలు లక్షలు కూడా సంపాదించుకొని హ్యాపీగా బతకొచ్చు. సో ఇక్కడ యూట్యూబ్ అల్గోరిథంని క్లారిటీగా మనం అనలైజ్ చేయలేం. ఎందుకంటే అది ఎవ్రీడే చాలా అప్డేట్స్‌తో పాటు చాలా బగ్స్‌నన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళు రన్ చేస్తారు కాబట్టి వచ్చే మూవ్‌మెంట్స్ అన్నీ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఎప్పుడో యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఉండే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఒక రకంగా ఉంది కాబట్టి ఎప్పటికి కూడా ఒకే రకంగా ఉంటదని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. యూట్యూబ్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకొస్తుంది కాబట్టి ఎంత పెద్ద క్రియేటర్ అయినా, ఎంత పెద్ద టెక్ ఛానల్ అంటే నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ఎక్స్‌పర్ట్ అయినా కూడా యూట్యూబ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని గెయిన్ చేయడం చాలా కష్టం. ఓన్లీ బయటికి కనిపించే ఇన్ఫర్మేషన్ లైక్ అప్‌లోడింగ్ కావచ్చు, ట్యాగ్స్ కావచ్చు, హ్యాష్ ట్యాగ్స్ కావచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం గానీ, లోపలుండే మాత్రం ఎలా వైరల్ చేస్తుందని మాత్రం ఎవ్వరు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రతి ఒక్కరైతే దృష్టిలో పెట్టుకోండి. సో అందరు క్రియేటర్స్‌ని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడగండి. కానీ ఎప్పుడు కూడా వీడియోస్ అనేవి డిలే చేయకండి. అండ్ అంతేకాకుండా మీకు 30, 40 వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి క్రియేటర్ కన్నా మెసేజ్ చేసినట్టయితే ఆ క్రియేటర్ గైస్ ఆ డౌట్‌కి ఒక 2, 3 సొల్యూషన్స్ మాత్రమే చెప్పగలుగుతాడు గానీ, ఖచ్చితంగా దానికి కావాల్సిన సొల్యూషన్ ఇదే. ఇగో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మార్నింగ్ వరకు ఖచ్చితంగా వైరల్ అయిపోద్దని ఎక్కడ కూడా సొల్యూషన్ ఉండదు. సో దట్ డిపెండ్స్ ఏందంటే మీరు వీడియోస్ ఎలాంటి కంటెంట్ చేస్తున్నారని డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఆళ్ళు కంప్లీట్‌గా చూస్తున్నారా? స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారా? అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ మోస్ట్ థింగ్ మీ వీడియోస్‌కి లైక్స్ అండ్ కామెంట్స్ వస్తున్నాయా లేదా దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే లైక్స్ వస్తే ఏందంటే ఆ విషయంలో ఆ వీడియోలో ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పారో అది మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టే ఇంకెక్కువ మందికైతే వైరల్ అవుతుంది. అండ్ కామెంట్స్ వల్ల ఏందంటే మీకు ఇంకా వ్యూవర్స్ అనేది ఎక్కువ మంది మీతోని ఇంటరాక్ట్ కావాలి అనుకుంటున్నారు అని ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ అర్థం చేసుకుంటుంది కాబట్టి సో ఇంకెక్కువ మందికి ఆ యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడమే జరుగుతుంది. సో ప్రతీది యూట్యూబ్ ఏదైతే ఇచ్చిందో ప్రతీది కూడా వాల్యుబులే. సో లైక్స్ అనేది నెగ్లెక్ట్ చేయకండి. ఈవెన్ మీ ఛానల్‌కైనా గానీ లేకపోతే నా వీడియోస్‌కైనా సరే డెఫినెట్‌గా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకెక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. ఇంకెక్కువ వ్యూస్ కావచ్చు, ఇంకెక్కువ రీచ్ అనేది రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఓకేనా? సో దయచేసి వీడియోస్ అనేది డిలీట్ చేయకండి. సో వెయిట్ చేయండి. అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. సో ఒక 10, 15 డేస్ తర్వాత మళ్ళీ అనలిటిక్స్‌లో చెక్ చేసుకొని అప్డేట్ మోడిఫికేషన్ చేసుకోండి గానీ దాన్ని డిలీట్ చేయడం గానీ, అప్లోడ్ చేయడం అయితే చేయకండి. ఇలా చేస్తే గైస్ ఎప్పటికీ మీ ఛానల్ అనేది సక్సెస్ అవ్వదు. ఓకేనా? సో క్లారిటీ ఇన్ఫర్మేషన్ గైస్ సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నా. సో ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అయితే చేశాను. సో ఇది మీకు క్లారిటీగా అర్థమైతే గైస్ డెఫినెట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా లైక్ చేయలేదంటే ఈ వీడియో మీకు అర్థం కాలేదన్నట్టు అర్థమే. సో డెఫినెట్‌గా లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్.